హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, వీటిలో మనము చాలామందికి క్రెడిట్ కార్డు యూస్ చేస్తుంటారు కానీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ డేట్ అనేది తెలియదు అనమాట. ఇవాళ వీడియోలో మనము క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ డ్యూ ఎప్పుడు కట్టాలి అనే అంశాల గురించి అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. చాలా చిన్న వీడియో, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం వీచ్ చేసినట్టు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ఫర్దర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లేటెస్ట్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకి కూడా ఒక పర్టికులర్ బిల్ జనరేషన్ డేట్ అనేది ఉంటుందన్నమాట. బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు కార్డు వేరియంట్ని బట్టి 15 days నుంచి 20 days మీకు రీపేమెంట్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. నేను లైవ్లో చూపిస్తాను నా స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు డ్యూ డేట్ ఉంది అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి నెల ఒక 10వ తారీఖు బిల్ జనరేట్ అయిందనుకోండి, మీకు 25 లేదా 30వ తారీఖు అనేది డ్యూ ఉంటుందన్నమాట. ఈలోపు మాత్రం మీరు డ్యూ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి డ్యూ డేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీ ఇండివిజువల్ కార్డుకి ఇండివిజువల్గా మీకు డ్యూ డేట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఎలా చెక్ చేయాలంటే మీకు స్టేట్మెంట్ వచ్చిన వెంటనే మీ స్టేట్మెంట్లో చూసారంటే టోటల్ అమౌంట్ డ్యూ అనేది ఉంటుందన్నమాట, మినిమం అమౌంట్ డ్యూ అనేది ఉంటుంది, తర్వాత మీకు డ్యూ డేటు అదర్ అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ డ్యూ డేట్ లోపు మీరు టోటల్ అమౌంట్ డ్యూ అనేది పే చేసుకోవాలి. టోటల్ అమౌంట్ డ్యూ కన్నా తక్కువ లేదా పార్షియల్ అమౌంట్ పే చేశారంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుందట. మరి ఈ డ్యూ డేట్ అనేది ఎలా ఉందని నేను ఒకసారి నా స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ప్రజెంట్ యూజ్ చేసినటువంటి కార్డు HDFC బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు అనమాట. ఈ క్రెడిట్ కార్డు సంబంధించి ఎలాగా డ్యూ డేట్ ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా నాకు వచ్చినటువంటి మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, 14th April ఇక్కడ కనిపిస్తుంది మీకు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్లియర్గా మ్యాక్సిమం మీకు ఇక్కడ పైన చూపిస్తుంది టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ అండ్ డ్యూ డేట్ కదా. ఇది బై డిఫాల్ట్ అన్ని మెయిల్లో కూడా మీకు ఇక్కడే కనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మెయిల్లో కనిపించకపోతే మీకు ఇన్ డెప్త్గా వెళ్ళొచ్చు. ఈ మెయిల్ ఓపెన్ చేసామంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. మీ కార్డు యొక్క క్రెడెన్షియల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డు క్రెడెన్షియల్స్ గురించి మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను, మీ యొక్క పాస్వర్డ్ ఏమి అని. జస్ట్ నేను పాస్వర్డ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే జస్ట్ మీకు ఇందులో కూడా చూపిస్తుంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఇక్కడ టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం డ్యూ అండ్ డ్యూ డేట్. సో ఇలాగా మీ ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకు కూడా ఇలాంటి డీటెయిల్స్ అనేది మీకు ఇస్తారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇచ్చినటువంటి అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ఏంటి, తర్వాత వచ్చేసి టోటల్ లిమిట్, అవైలబుల్ క్యాష్ లిమిట్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు కావాలంటే ఇన్ డెప్త్ డీటెయిల్స్ మీకు ఫుల్లీ స్టేట్మెంట్ మీకు కింద చూసుకోవచ్చు అనమాట. ట్రాన్సాక్షన్స్ అని జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను, అది మీకు అవసరం ఉండదని చెప్పేసి. ఇందులో మీకు వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్, రివార్డ్ పాయింట్స్, ఎర్న్డ్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి అనమాట. దాంతోపాటు మీకు ఎవరికైనా ఆఫర్స్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ పైన ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు తీసుకున్న ఏదైనా ప్రోడక్ట్ ఉంటే కనుక ఇక్కడ ఈఎంఐ ఏమైనా ఉంటే కనుక ఈఎంఐ డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ విధంగా అయితే మీరు డ్యూ డేట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు వచ్చినటువంటి స్టేట్మెంట్ చెక్ చేశారంటే ఆ స్టేట్మెంట్లో మీకు డ్యూ డీటెయిల్స్ అనేది ఉంటాయన్నమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, బై.